బాలీవుడ్లో చావా సినిమాపై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుంది. విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ పాత్రలో ఒదిగిపోయిన విధానం ఎంత ప్రశంసలు అందుకుంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఔరంగజేబ్ క్రూరత్వానికి ప్రేక్షకులు అంత స్థాయిలో తిట్టుకుంటున్నారు. ఈ పాత్రలో అక్షయ్ ఖన్నా అందించిన పరిణితి చెందిన నటన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు రొమాంటిక్ హీరోగా కనిపించిన అక్షయ్ ఖన్నా పూర్తిగా భిన్నమైన గెటప్లో కఠినమైన మనస్తత్వంలో మెప్పించాడని అంటున్నారు. ఇక ఈ క్రేజ్ మన హరహర వీరమల్లు కూడా ఎలా ఉండబోతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామాలో కూడా ఔరంగజేబ్ పాత్ర ఉంది. ఈ పాత్రను బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పోషిస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే చావాలోని ఔరంగజేబ్ పాత్రను చూసి ప్రేక్షకులు ఇప్పుడు వీరమల్లులో కూడా అతన్ని ఎలా చూపించనున్నారు, దానిపై ప్రత్యేకంగా దృష్టి పెడతారా? ముఖ్యంగా ఉత్తరాదిలో ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఔరంగజేబ్ పాత్రను నెమ్మదిగా మృదువుగా చూపిస్తే విమర్శలు రావచ్చు. ఇప్పటికీ బాబీ డియోల్ షూటింగ్ పూర్తయిపోయినట్టు సమాచారం. హరహర వీరమల్లు కథలో మొఘల్ సామ్రాజ్యాన్ని పవన్ కళ్యాణ్ పోటీగా ఎలా నిలబెడతారనేదే ప్రధానమైన అంశం. అయితే చావాలో అతని పాత్ర సినిమా మొత్తం సాగినట్టుగా కాకుండా వీరమల్లులో ఔరంగజేబ్ తక్కువ స్క్రీన్ స్పేస్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయినా ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారన్నది ఆసక్తికరంగా మారింది. సినిమా నిర్మాణం బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా చేస్తుంది. ఇప్పటికీ విడుదల తేదీ మార్చి 28 అనౌన్స్ చేశారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో కొత్తగా వచ్చే సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉండడంతో ఫైనల్ అవుట్పుట్ ఎప్పటికప్పుడు సిద్ధమవుతూనే ఉందని, ఆసక్తిగా మారుతుందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వస్తున్న సినిమా కావడంతో హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు ఉన్నాయి. కీరవాణి సంగీతం అందించిన ఈ హిస్టారికల్ మూవీ ప్రమోషన్లు పక్కాగా జరిగితే విడుదల నాటికి మళ్ళీ చర్చనీయాంశం అవ్వడం ఖాయం.